బాలాజీనగర్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ 2వ జనరల్ బాడీ మీటింగ్ సై మార్షల్ ఆర్ట్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లా కార్యదర్శి అలాగే అధ్యక్షులు అలాగే కార్యదర్శి పాల్గొనడం జరిగింది. స్కై ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ కరీముల్లా అలాగే జనరల్ సెక్రటరీ ఇబ్రహీం ఎం శ్రీనివాస్ రెడ్డి, సాహిబ్ షాకిర్ సార్ అలాగే కాదర్ సార్, మన్సూర్ నూర్ బాషా, నరసింహ సార్, సత్యం మురళీ కృష్ణారెడ్డి, ప్రసాద్ సార్, ఆదినారాయణ మాస్టర్ అలాగే అబ్దుల్లా పాల్గొన్నారు. As per law, they have to do the answer. Explanation ఇవ్వాలి. ఇప్పుడు జరిగే పోస్టులు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ లోపల మనం అది జడ్జ్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే పోస్టులు మనం డిజైన్ చేసామో ఆ పోస్టులు మళ్ళీ వస్తాయంటే కేపబుల్ పర్సనాలిటీ. దీంట్లో 2028 లో పెట్టాము. స్టేట్ బాడీ మీటింగ్ ఎలక్షన్ అంటే ఏమేమి ఉంటుంది సార్? అన్నము, బిర్యానీ, అన్ని పోస్టులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్. సార్ ఇబ్రహీం సార్ కూర్చోరు సార్. చెప్పండి. ఎలక్షన్ అర్థమైంది మీకు? నా తరపు నుంచి నేను 7 మంది నిలబెడతా, 5 మంది నిలబెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ రోజు ఫామ్ ఫిల్అప్ చేసి నామినేషన్ చేయవచ్చు. నామినేషన్ చేసుకోవచ్చు సార్. నేను పెట్టుకుని ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ ఉండాలనుకుంటున్నాను. ప్రతి మనిషికి ఫ్రీ చేసే హక్కు వీళ్ళకే ఉంది. ఇంట్లో వాళ్ళు పెళ్ళం చెప్తాం సక్సెస్ అని పెట్టండి. ఇట్లా నేషనల్ బాడీ జాయింట్ సెక్రటరీని ఎలక్టెడ్ పర్సన్. ఇక్కడ మన ఏపీ జనరల్ బాడీ మీటింగ్ స్కై ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్ 2nd జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది నెల్లూరులో. ఈ జనరల్ బాడీ మీటింగ్కి 26 జిల్లాల సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అందరూ విచ్చేశారు. అంతా సీనియర్ మాస్టర్సు. మనము ఎజెండా పెట్టుకున్నాం. ఈ 2024-25 ఎజెండా క్యాలెండర్ వైజ్ మనం ఇయర్లో ఎలా డెవలప్ చేయాలి. ఎందుకంటే మనము లాస్ట్ ఇయర్ మనము వెళ్ళాము, దీనికి డిసెంబర్లో 37 నేషనల్స్కి వెళ్ళాం. ఇది చాలా మనకు గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 4 ఏళ్లకు మనకు ఇంత డెవలప్ చేసినటువంటి మన ఏపీ సెక్రటరీ ఇబ్రాహీం సార్ గారు మరి అందరూ సెక్రటరీ, ప్రెసిడెంట్లు అందరూ ప్రోత్సాహంతో మనం ఆంధ్రప్రదేశ్కు ఒకే విధంగా నేషనల్ పోయేంత మనం ఎదిగామంటే అది అందరి సహాయ సహకారాలు. అదేవిధంగా అజెండా మనం ఈరోజు ఈసారి వచ్చి స్కూల్ గేమ్స్ కొంచెం లేట్ అయింది, స్కూల్ గేమ్స్ కూడా పెట్టాలి. నెక్స్ట్ పిల్లలకు మనం ఈ సమ్మర్లో ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఈ పిల్లలు ఎలా మనం డైవర్ట్ చేసుకోవాలి, ఎంతసేపు 24 గంటలు మొబైలే కాకుండా వీళ్ళు క్రీడా విధంగా మనం డెవలప్మెంట్ చేయాలంటే ఇది స్కై మార్షల్ ఆర్ట్స్ ఒక మంచి ఆర్టు. ఎందుకంటే ఇది విద్యతో పాటు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా కొంచెం దాంట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఉపయోగం వల్ల పిల్లల్లో కూడా భవిష్యత్తుకు ఉంటుంది. వాళ్ళకు విద్యలో కానివ్వండి, మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ గవర్నమెంట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పిల్లలకు బడికే కాకుండా మనం గ్రౌండ్కి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒక ఆనందంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళ పిల్లల్లో కూడా భవిష్యత్తు కూడా ఉండాలి అనేది స్కై మార్షల్ ఆర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా జరుగుతున్నటువంటి మన ఏపీ సెక్రటరీ ఇబ్రాహీం సార్ గారికి మరియు ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీకి అందరికీ నిజంగా నేను అందరికీ అభినందిస్తున్నాను. కాబట్టి మన స్కై మార్షల్ ఆర్ట్స్ 2వ జనరల్ బాడీ మీటింగ్ నెల్లూరులో జరుగుతూ ఉంది. కావున ఇది మీరు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీరు గ్రహించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ సమ్మర్లో మీరు ఆలోచించండి, వాళ్ళపైన ఒక దృష్టి పెట్టండి. ఒక మంచి కళను అభ్యసించాలని పిల్లలకు భవిష్యత్తు ఉండే కళ ఇది స్కై మార్షల్ ఆర్ట్స్. మీరందరూ దానికి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇబ్రాహీం షేక్, స్కై మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఈ శ్రీ చైతన్య స్కూల్ క్యాంపస్లో 2వ ఏపీ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానికి అన్ని జిల్లాలు కార్యదర్శి అలాగే అధ్యక్షులు రావడం జరిగింది. అలాగే కర్నూలు నుంచి మన నబీ సాహెబ్ రావడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ రావడం జరిగింది. అలాగే షేక్ షాకిర్ సార్
సత్యసాయి డిస్టిక్ నుంచి రావడం జరిగింది. అలాగే కడప నుంచి ఆరిఫ్ సార్, సిరాజుద్దీన్ సార్ కూడా రావడం జరిగింది. అలాగే అనంతపూర్ నుంచి మన మురళీకృష్ణారెడ్డి సార్ కూడా రావడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా నుంచి మన ఆదినారాయణ మాస్టర్ గారు, అలాగే నంద్యాల నుంచి నూర్బాసు సార్ గారు, అలాగే కొన్ని జిల్లాలు కూడా ఈ బాడీ మీటింగ్కి రావడం జరిగింది. సో ఈ బాడీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పిల్లలకి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, పిల్లలకి ఎట్లా బెనిఫిట్ ఈ స్క్వై మార్షల్ ద్వారా రావాలి అనే ఉద్దేశంతోనే ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. తొందరలోనే మనము ఈ గేమ్ని కూడా రికగ్నైజ్ చేస్తూ ఉన్నాము 1.5-2 monthsలో. సో ఆ తర్వాత పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. సో దయచేసి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, మాస్టర్లు కానీ అందరూ గమనించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా సెక్రటరీని, అలాగే ఏపీ స్టేట్ స్క్వే ఫెడరేషన్ మార్షల్ ఆర్ట్స్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉన్నాను. ఈరోజు మనము ఈ నెల్లూరులో సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం కోసము ఇక్కడికి వేచేసి ఉన్నాం. ఇందులో 2024 నుంచి 25 వరకు మేము ఈ జనరల్ బాడీ ద్వారా స్క్వే మార్షల్ ఆర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లలకు ఎలా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగులో మన అన్ని జిల్లాల నుంచి సెక్రటరీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ చాలామంది వచ్చేసారు. వీళ్ళందరికీ స్క్వే మార్షల్ ఆర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం స్క్వే మార్షల్ ఆర్ట్స్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఏ మార్షల్ ఆర్ట్స్ నందు ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ జరగలేదని, అలాగే ఈరోజు స్క్వే మార్షల్ ఆర్ట్స్కు ఖేలో ఇండియాలో కానీ, ఏక్ బార్ శ్రేష్ఠ భారత్ నందు కానీ, 37 నేషనల్ గేమ్స్ నందు కానీ, ప్లస్ రేపు జరగబోయే హెచ్జిఎఫ్ టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్స్ కానీ మొత్తం మన స్క్వే మార్షల్ ఆర్ట్స్లోనే జరగబోతున్నాయి, గవర్నమెంట్ ఈవెంట్స్. కాబట్టి వీటన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్వే మార్షల్ ఆర్ట్స్ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. కాబట్టి పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉండాలి అని కోరుకుంటున్నామో ఈరోజు ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు మొత్తం సహాయ సహకారాలతో ఈరోజు జనరల్ బాడీలో అమెండ్మెంట్స్ మొత్తం ఏర్పాటు చేసుకొని రేపు భవిష్యత్తులో పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని మా యొక్క స్క్వే మార్షల్ ఆర్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను మా అందరికీ ఈ నెల్లూరు జనరల్ సెక్రటరీ స్టేట్ బాడీ షేక్ ఇబ్రాహిం సార్ గారికి, ప్రెసిడెంట్ చైర్పర్సన్ ఇస్మాయిల్ గారికి, మిగిలిన సెక్రటరీలు ప్రెసిడెంట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.